తన వశంలోకి దైవజనం తీసుకుని మన ఆత్మలకు ఆశీర్వాదకరంగా వాడబడాలని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ పాదాలకు వందనాలు. ఆశించిన రీతిగా తండ్రి దైవజన్ మా మధ్యకు నడిపించి ప్రభా మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎటువంటి దురాత్మ కార్యములకు అవకాశం లేని రీతిగా ప్రభా ఈ ఆవరణమంతయు అలాగే ఆన్లైన్లో అనేక మంది ప్రభా వీక్షిస్తుండగా సహవాస సభ్యులు మరి అనేకులు వారందరికీ ఆశీర్వాదకరమైన వర్తమానాన్ని నీ దాసుని నిలబెట్టుకోవడం ద్వారా, నీ అభిషేకాత్మ చేత బలపరచబడ్డ ద్వారా తండ్రి మీరు వాడుకుని మహిమ పొందుకోమని క్రీస్తు వారు విడివేడుస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని జాన్ వెస్లీ అయ్య గారికి అప్పగిద్దాం. మరి ఒకసారి చప్పర్లు కొట్టి అయ్య గారిని ఆహ్వానిద్దాం. అన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిగతా మైకులన్నీ ఆపేసేయండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సభల 3వ రాత్రి సకాలంలో సన్నిధిలో చేరిన దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే వేదికను అలంకరించిన సేవకుడికి అలాగే నాన్నగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ 70వ వార్షికోత్సవ సభలు ప్రతికూలమైన సమయంలో కూడా ఈ విధంగా మన కోసం దేవుడు అనుకూలపరిచి జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే యూట్యూబ్ ద్వారా సువార్త ఛానల్, అంతేనండి, ఈ ఛానల్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రియులందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఓ సేవకుడిని ఓ ప్రాంతానికి పంపిస్తూ ఉన్నారంటే ఆయన చిత్తము, ఆయన సంకల్పము లేకుండా పంపించేవారు కాదు. అలాగే బేస్ తగ్గించండి. ఆ రోజుల్లో ప్రవక్త ఓ ప్రాంతానికి వెళుతున్నారంటే గ్రామస్తులందరూ కలిసి గడగడ గడగడ వణికిపోయేవాళ్ళు. ఎందుకంటే ఆశీర్వచనంతో దేవుడు సేవకుని పంపించారా, హెచ్చరికతో మనల్ని సరిదిద్దడానికి దేవుడు పంపించారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. మొత్తం మీద ఈ 70 సంవత్సరాల ఈ పరిచర్యని దేవుడే నాయకుడిగా, తండ్రిగా, ఆలోచనకర్తగా ఉండి ఈ పరిచర్యల్ని నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. అలాగే బాబురావు గారు ఈ పరిచర్యల గురించి తెలియపరిచినప్పుడు
చాలా సంతోషించాను. తప్పనిసరిగా వెళితే బాగుంటుంది, ప్రభు ఆలోచన కొరకు ఎదురు చూసి రావడం జరిగింది. మీరందరూ కలిసి పెద్ద మనసుతో నన్ను క్షమించాలి. ఇవాళ ఉదయానికి నేను రావాలి, అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి రాలేని పరిస్థితి. నిన్న రాత్రి ఇంచుమించు శ్రీకాకుళం జిల్లా రాజాం అనే చోట 30,000 మంది సభలో ఉన్నారు. రాత్రి 11:30 వరకు దేవుని వాక్యాన్ని అందించి బయలుదేరాడు. ఈ రాత్రి కూడా 2 వర్తమానాలు ఉన్నాయన్నారు. నేను కూడా విందాం, దైవజనులు మాట్లాడితే విందాం అనుకున్నాను. కానీ అటు అటు వెళ్ళి మొత్తం మీద ఒక్క వర్తమానానికే ఫిక్స్ అయిపోయారట. దేవునికి మహిమ కలుగును గాక. మానిటర్స్ పెంచాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మానిటర్స్ బేస్ ఇంకా తగ్గించండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వాక్యం. ఈ యేసును దేవుడు లేపెను. ఈ యేసును దేవుడు లేపెను. ఏ యేసుని మీరు ఎవరినైతే కొరడాలతో కొట్టి వీపు మీద పిడిగుద్దులు గుద్దారో, ముఖాన అరచేతులతో చెంపల మీద కొట్టారో, గడ్డం మీదను వెంట్రుకలు బట్టి పీకారో, కేకరించి ఉమ్మేశారో, తల మీద ముండ్ల కిరీటం పెట్టి వెర్రి కోపం చల్లారక రెల్లు తీసుకొచ్చి పటామని కొట్టారే, 3 మేకులతో బంధించి మీరు చంపేశారే. ఆ యేసుని దేవుడు లేపెను. విశ్వసించిన వారందరూ చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొట్టేటప్పుడు నోళ్ళు ఖాళీగానే ఉన్నాయిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసును దేవుడు లేపెను. ఆ మధ్య నామకార్థ క్రైస్తవ సంఘస్థులు సభలు ఏర్పాటు చేశారు. ఇలాగే ఈస్టర్ పండుగ రోజు సాయంకాలం ఇంచుమించు ఒక 2 గంటలు బల్ల గుద్ది మరి చెప్పాడు. మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి యేసు లేచారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. సజీవుడు, సర్వయుగములలో సజీవుడు అని 2 గంటలకు పైగా స్పీకర్లు కాలిపోయేటట్లుగా, బల్లలు పగిలిపోయేటట్లుగా చెప్పారు. వాక్యం చెప్పి గౌరవంగా వచ్చి కూర్చున్నాను. ఆయన గారు అక్కడ ఒక ఆవిడికి మైక్ ఇచ్చారు, ప్రార్థన చేయమని, చివరి ప్రార్థన చేయమని. ఆవిడేమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, 2 సంవత్సరాల క్రితం మరణపు ముళ్ళను విరిచి సమాధిని గెలిచి లేచావని దైవజనులు అంటున్నారు. మరి నేను అనడం ఏంటమ్మా? నేను అనడం ఏమిటి?
సర్వప్రపంచం అంగీకరించుంటే నేను అండవేంటి? మరి బైబిల్లో రాసిందని కూడా అనట్లే, దైవజనులు అంటున్నారు. మరి ఇదేమిట్రా విచిత్రం? నేను అండవేంటి? సర్వప్రపంచ జగమెరిగిన సత్యం కదా. యేసు ప్రభు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచారు. సర్వయుగములలో సజీవుడు నా ప్రభు. నా మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని మీకు తెలియపరిచిన తర్వాత వర్తమానంలోకి వెళ్తాను. మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చి మానిటర్ వస్తుందో లేదో చూడండి ఒకసారి. మీలో ఎవరైనా పిల్లలు, సర్వప్రపంచం గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు సిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానిస్తాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి యేసు ప్రభు పలికిన 7 మాటలు. ఎక్కువ ప్రాచుర్యంలో కూడా వచ్చే ఆ 7 మాటలు మేము కూడా ధ్యానిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ధ్యానిస్తూ ఉంటాం. గత 4 ఏళ్ల క్రితం ఈస్టర్ పండగకి ఏ వర్తమానం చెప్పాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవాల్టికి కూడా నా అభ్యాసం ఏమిటంటే, ఆదివారం వాక్యం చెప్పాలంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తప్పనిసరిగా ప్రభు పాదాల దగ్గరే ఉంటాను. ఈరోజు కూడా శనివారం రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు ఒక క్రొత్త విషయాన్ని నాతో చెప్పారు. 2000 సంవత్సరాలుగా అందరూ నేను సిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానిస్తున్నారు. నువ్వు ఈస్టర్ ప్రసంగం అడుగుతున్నావు గనుక నేను ఒక ఆలోచన చెప్తానన్నారు. చెప్పండి ప్రభు అంటే, నేను పునరుద్ధానుడైన తర్వాత పలికిన మొదటి 7 మాటలు ప్రసంగం చేయమన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజుల పాటు సశరీరునిగా 40 రోజుల పాటు శిష్యులకి, ఒంటరిగాను సమాజముగా ఉన్న వాళ్ళకి, అడపదడప స్త్రీల సమాజానికి 40 రోజుల పాటు ప్రభు కనిపించి 40వ రోజున వాళ్ళందరినీ ఒలీవల కొండ మీదకి తీసుకెళ్ళి బేతనియా, ఒలీవల కొండ మీదకి తీసుకువెళ్ళి బేతనియా వరకు తీసుకెళ్ళి, ఒలీవల కొండ ఎక్కడుంది, బేతనియా ఎక్కడుందంటే యెరూషలేము నుంచి కిద్రోను వాగులో నుంచి ఇలా ఎక్కితే ఒలీవల కొండ, పైకెక్కి గట్టిగా కేకేస్తే ఇటువైపున మార్తా, మరియా, లాజరు వాళ్ళ ఇల్లు ఉంటుంది. అంచేత ఇటు వస్తే బేతనియా, ఇటు వెళితే ఒలీవల కొండ. యేసు ప్రభు అక్కడి వరకు తీసుకెళ్ళి వాళ్ళని 2 చేతులెత్తి ఆశీర్వదించి వెళ్ళిపోయాం. ఈ 40 రోజుల్లో అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. మీకు శుభము కలుగునుగాక అని అన్నారు. ఈ అమ్మాయి మార్గం అంటే మీకు టైం టు టైం, కరెక్ట్ పర్టికులర్ టైం ప్రకారం చెప్పాలంటే, సమాధుల తోటలో మొట్టమొదటిగా మగ్దలేన మరియతో మాట్లాడారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఆ తర్వాత యేసు తానే వారిని ఎదుర్కొని మీకు శుభం కలుగునుగాక. సాయంకాలం సంధి చీకటి పడేటప్పుడు అమ్మాయి మార్గంలో నడుస్తూ, మీరు దుఃఖముకులై ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నది ఏమిటి అని అడిగారు. వాళ్ళు చెప్తున్నది సావధానంగా విని యేసు ప్రభువు కూడా చెప్పారు,
మరి స్త్రీలు మీతో చెప్పినప్పుడు మీరు ఎందుకు నమ్మలేదు? ఎలా నమ్ముతాం బాడసారే? ఓ బాడసారే, ఎలా నమ్ముతాం? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు పుసుకుమని నమ్మేస్తారేటి? మేము నమ్మ. ఎక్కింది యేసు ప్రభుకి. అవివేకులారా, మందమతులారా, ప్రవక్తలు మోషే చెప్పిన మాటలు గ్రహించరా మీరు? హలో బాడసార్, ఏంటి కేకేస్తావు నువ్వు? సరే, పొద్దుగుంకింది. ఏ ఊరి మీది? మా దేవురైతే మీకు ఎందుకులే. పొద్దుగుంకింది, రాత్రి మాతో పాటు ఉండమన్నారు. యేసు వాళ్ళతో ఉన్నారు. వాళ్ళు రొట్టిస్తే, ప్రభువా మీకు స్తోత్రం, నాకు ఆత్రం అని తినేయకుండా రొట్టె ఇచ్చిన వెంటనే రొట్టె తీసుకెళ్ళి ప్రార్థన చేసి రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చారు. చిన్న మర్మాన్ని మీరు గుర్తుపట్టాలి ఇక్కడ. యేసు ప్రభు వారితో నడుస్తున్నంతసేపు వాళ్ళు గుర్తుపట్టలేదు. వారితో సంభాషిస్తున్నంతసేపు వాళ్ళు గుర్తుపట్టలేదు. ఇప్పటికీ 25 సార్లు వెళ్ళుంటాను ఇశ్రాయేలు దేశానికి. 25 సార్లు. ఎందుకంటే మాదో పెద్ద సంస్థ కనుక సంవత్సరానికి 2 ట్రిప్పులు 100 మందిని తీసుకెళ్తూ ఉంటాను కనుక ఈ అమ్మాయి గ్రామానికి ఎప్పుడు వెళుతూ ఉంటాను. పేద కుటుంబం కాదు వాళ్ళిద్దరు శిష్యులు, నిరుపేద కుటుంబం. యేసు వారితో కూర్చొని, కొన్ని సందర్భాల్లో మీకే సందేహం, ప్రభువుని పిలుద్దాం అనుకుంటాను, మరి మా ఇంట్లో సోఫా లేదు. ప్రభువుని పాస్టర్ గారిని పిలుద్దాం అనుకుంటాం, పాస్టర్ గారికి చక్రాల కుర్చీ లేదు. పాస్టర్ గారిని పిలుద్దాం అనుకుంటాం, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ మధ్య ఒక సహోదరి వాళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత ప్రార్థన కూడిక అడిగింది. అనౌన్స్ చేసేసాను. బుధవారం రోజున సహోదరి వాళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక. గంట తర్వాత మరలా సహోదరి వచ్చి, పాస్టర్ గారండి ప్రార్థనా కూటం క్యాన్సిల్ చేసేసేయండి, ఒక 6-7 నెలల తర్వాత పెట్టుకుందాంలేండి అన్న. నాకు అసలు ఖాళీ లేకపోతేనే కదమ్మా మీరు అడిగారని చెప్పి పెట్టింది. ఏమైంది? పర్లేదులేండి. పర్లేదు కాదు, ఏమైందో చెప్పు అంటే, మీతో కూడికి ఏర్పాటు చేయాలంటే కొత్త పళ్ళెం కొనాలంట, కొత్త దుప్పటి కొనాలంట, కొత్త నాప్కిన్ కొనాలంట, కొత్త సోపు కొనాలంట. అంత ఖర్చు నేను ఎట్లేనండి బాబా. ఎవరు నీకు చెప్పింది? అదిగో ఆ ఆంటీ మాటలు ఎందుకు విన్నావు? ముదురాంటి ఆంటీ. ఆ ముదురాంటి మాటలు ఎందుకు విన్నావు నువ్వు? కొంతమంది మిస్గైడ్ చేస్తూ ఉంటారు. గమనించండి, ఒక ఆలోచన. యేసు ప్రభు ఎమ్మాయి గ్రామంలో వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే, వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, వాళ్ళ ఇంట్లో కనీసం నా బండ్లు కూడా లేవు. అంత నిరుపేద కుటుంబం అది. నా ప్రభు వాళ్ళతో పాటు కూర్చున్నాడు. నేను అందుకే ఆత్మీయులకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఉదయ సంధ్యలు మీ ఇంట స్తుతి నైవేద్యం ఉండాలి. వేకునే కుటుంబ సభ్యులందరూ కూర్చొని ప్రభువుని స్తుతించాలి. సాయంకాల భోజనానికి ముందు కుటుంబ సభ్యులందరూ కూర్చొని స్తుతి చెల్లించాలి. ప్రభువుకి పాట పాడి వాక్యం చదివి బైబిల్ చదివి. మీరు అలా కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య కూడా మాతో పాటు కూర్చో ఉన్నారన్న ఫీలింగే మీ హృదయం ఉప్పొంగిపోతుంది. హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళని గద్దించినప్పుడు గుర్తుపట్టలేదు. వాళ్ళు రొట్టె ఇచ్చారు, యేసు ప్రభు రొట్టె తీసుకున్నారు. ఆకాశం వైపు ఎత్తారు. అప్పటికీ గుర్తుపట్టి సావరీళ్ళు. ఇప్పుడు కొన్ని హావభావాలు ఉంటాయి కదా. యేసు ప్రభు ఎప్పుడు రొట్టె చేతికి తీసుకున్నా ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన. అప్పుడైనా అరే మన బోధకుడు గుర్తుపట్ల. వీరిచ్చి వాళ్ళకి ఇచ్చారట. ఇచ్చినప్పుడు వాళ్ళ కండ్లు తెరవబడి పొరలు రాలిపోయాయట. వారు యేసును గుర్తుపట్టారు. తిన్న తర్వాత కాదు, రొట్టె తిన్న తర్వాత కాదు. ఏమిటి దీని అర్థం?
నడిచినంతసేపు గుర్తుపట్టలేదు, తిట్టించుకున్నంతసేపు గుర్తుపట్టలేదు, మాట్లాడినంతసేపు గుర్తుపట్టలేదు, రొట్టె ఇచ్చినప్పుడు గుర్తుపట్టలేదు, రొట్టె విరిచి వాళ్ళ చేతికి ఇచ్చేటప్పుడు. కారణం ఏంటంటే రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆయన అరచేతుల్లో గాయాన్ని చూశారు. వాళ్ళు గాయాన్ని చూశారు. దైవజనులు స్వర్గీయ యేసన్న గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, యేసు ప్రభు గాయాలను గూర్చిన ప్రత్యక్షత ఉన్న సేవకుడే ఆయన గాయాలలో స్వస్థత ఉందని బల్ల గుద్ది చెప్తాడు. లేకపోతే ప్రతి సేవకుడు ఆయన రక్తములో రక్షణను గురించి మాత్రమే చెప్తాడు, కానీ స్వస్థతను గురించి ఒక్క నుంచి చెప్పడు. అయినా మిమ్మల్ని చిన్న ప్రశ్న వేస్తాను, గాయం ఉందా, రక్తం ఉందా? గాయమయ్యాక రక్తం వస్తుందా, రక్తం వచ్చాక గాయం అవుతుందా? మరి మొదట గాయాలు కదా, మరి గాయాలలో స్వస్థతను గురించి ఎందుకు చెప్పట్లేదు సేవకులు? యేసయ్య రక్తంలో రక్షణ ఉందని అంత వక్కానించి చెప్తున్న వాళ్ళు ఆయన గాయాలను గురించి ఎందుకు చెప్పట్లేదంటే అదొక ప్రత్యేకమైన దర్శనం. ఆ దర్శనం వాళ్ళు గుర్తుపట్టిన వెంటనే యేసు ప్రభు అంతర్ధానమై వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుంటూ యెరూషలేముకి వచ్చి మేడగదికి వచ్చి కూర్చొని బిక్కుమంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఉదయం పేతురు వాళ్ళు కనపడ్డారంటే ఇలా కనపడ్డారంటుంటే వెంటనే వీళ్ళిద్దరు కలుగు చేసుకొని వాళ్ళకి వీళ్ళకి కనపడ్డం ఏంటి బాబా, గంట క్రితం ఈ అమ్మాయి మార్గులు మా ఇంటికి వచ్చాడు, మేము వచ్చాం విషయాలు చెప్తున్నప్పుడు యేసు ప్రభు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, పరిశుద్ధాత్మని పొందండి. ఇవన్నీ యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకొని లెక్క పెట్టుకునే అన్ని మాటలే ఈ 40 డేస్లో మాట్లాడారు. ఇందులో మేడగదిలో యేసు ప్రభు ఇచ్చిన ఒక ఆప్షన్ నాకు బాగా నచ్చింది. సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, పరిశుద్ధాత్మను పొందని అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, మీకు శుభం కలుగునుగాక, ఇన్ని మాటలు చెప్పి అకస్మాత్తుగా ఒక్క మాట అంటాడు మేడగదిలో ప్రభు. అదేంటంటే, మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వాళ్ళ పాపాలు క్షమిస్తాను, ఎవరి పాపాలనైతే వాళ్ళ మీద ఉండనిస్తారో నేను తీర్పు తీరుస్తాను. ఈ సినారియోలో, ఈ జరుగుతున్న ఈ తంతులో ఈ ప్రతీకారపు మాట ప్రభు ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారంటే శిష్యులు యూదులకు భయపడి కటకటలాడుతూ, మీరు వినండి, వర్తమానంలోకి వెళ్ళాక విషయాలు చెప్తాను. శిష్యులు తమంతట తామే తలుపులు వేసేసుకొని గడిపెట్టేసుకున్నారట. శిష్యులు తమంతట తామే తలుపులు వేసేసుకొని గడిపెట్టేసుకున్నారట. ఇక ఎవ్వరికి కనబడకూడదు, ఇక ఎక్కడ సేవ చేయకూడదు, ఇక ఎవ్వరికి కనబడకూడదు, ఇక ఈ వీధిలో కూడా ఎవ్వరికి ముఖం చూపెట్టుకోలేము, ఇక బ్రతకడం అనవసరం. ఇంత భయాందోళన మధ్యలో ఉంటే నా ప్రభు చూస్తూ ఊరుకుంటాడా? క్రైస్తవ్యానికి విరోధంగా మాట్లాడుతూ బెదిరిస్తూ ఉన్నవాడిని చూసి నా ప్రభు ఊరకనే ఉండడానికి చేతగాని వాడు కాదు. సింహం, యోధా గోత్రపు కొదమ సింహం నా ప్రభు. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు ఆ మాట ఎందుకు చెప్పి వాళ్ళని ఎందుకు ధైర్యపరిచారో తెలుసా? ఈ శిష్యులు ఎవరిని గురించి అయితే భయపడుతున్నారో, ఈ శిష్యులు ఎవరిని గురించి అయితే భయపడి తలుపులు గడిపెట్టేసుకున్నారో వాళ్ళను ఉద్దేశించి నా ప్రభు చెప్పారు, మీరు ఎవరి పాపాలే, మిమ్మల్ని ఎవరైతే బెదిరిస్తున్నారో, సాధిస్తున్నారో, శోధిస్తున్నారో, లేకపోతే మీ కంటి మీద కునుకు లేకుండా, ఒంట్లో ఆరోగ్యం లేకుండా, నిలకడగా నిలబడలేకుండా, కుదురుగా కూర్చోలేకుండా చేస్తున్నారో వాళ్ళని గురించి ప్రభుతో చెప్పండి. పునరుద్ధానుడైన యేసు ప్రభు ఇచ్చిన ఆప్షన్ అది. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక పోకిరోడు సర్కస్కి వెళ్ళాడు. సర్కస్కి వెళ్ళాడు. సర్కస్ చూడాలి కదా, అందరు సర్కస్ చూస్తుంటే వీడు బాల్కనీ మెట్లుంటాయి కదా సర్కస్లో, ఆ కింద సింహము సింహ పిల్లని
ఒక చెక్క వాళ్ళు పెద్దగా ఇనపరాడ్లు కూడా చెక్కలో బంధించుంటారు, చెక్క బౌన్లో. ఈ పోకిరోడు అక్కడికి వెళ్ళి రాయి తీసుకోవడం, సింహం మీద వేయడం. సింహం కనుక మళ్ళీ రాయి తీసుకోవడం, సింహం మీద వేయడం. సింహం అందరికి రాయి తీసుకోవడం. ఒక రాయి మిస్ అయ్యి పిల్ల మీద పడింది. పిల్ల ఎప్పుడైతే అందో ఇక అంతే, ఇక పెద్ద సింహం ఆ చెక్కల్ని పళ్ళుతో పటపట కొరికొచ్చి చీల్చి చంపేసిందండి. దీని అర్థం ఏంటంటే, యేసయ్య చెప్పకనే చెప్పేది, నన్ను ఏమన్నా చేయండి నేను ఊరుకుంటా. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను. చూసారా, యేసయ్య అంటారు, నన్ను ఏమైనా చేయండి రా, పర్లే. ఏ సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. నేను మిమ్మల్ని ఎక్కడ హింసించానండి? నేను సంఘానికి అది హింసించేది. సంఘానికి శిరస్సు నేను, నా శిరస్సు మీద తన్నుతున్నావు. మునికోనలకు ఎదురు తన్నితే చీల్చేస్తాను, జాగ్రత్త. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. పునరుద్ధరణ అయిన తర్వాత యేసు ప్రభు మాట్లాడారు. 8 రోజుల తర్వాత తోమా ఉన్నప్పుడు తోమాతో మాట్లాడుతూ, తోమా అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండరా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండు, ఖబర్దార్ అని అన్నారా? లేక సావధానంగా అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండు అని అన్నారా? చెప్పండి, ఏ సౌండ్తో అన్నారు ప్రభు? సావధానంగానే చెప్పారు. కోప్పడే పని అయితే అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండక మీదట టేక్ కేర్ అని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ రా, గాయాల్లో వేలు పెట్టి చూడు అంటే అతనిలో ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరచడానికి నా ప్రభు అక్కడ అతనికి ఒక అవకాశం ఇచ్చారు. అందుచేత కోప్పడినట్టు కాదు. అతని మన చిన్న మేధస్సు మందే ఏం అర్థం కాదు మన బుర్రకి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరు ఏది చెప్పినా ఎంత చెప్పినా నమ్మే పరిస్థితులు కాదు గనక. నేను గత వారం రోజులుగా నిన్న రాత్రి మొన్న రాత్రి విజయవాడలో ఆదివారం పగలు రాత్రి రోజు ఈస్టర్ మెసేజ్లే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తా. ఇప్పుడు కూడా ఈస్టర్ ప్రసంగమే చెప్తా. 8వ రోజు వీళ్ళ కనబడ్డ తర్వాత 8 రోజుల తర్వాత ఇక యేసు ప్రభు మరలా మేడగదికి రారు అనుకొని ఈ ముఠా మొత్తం గలిలయ సముద్రానికి వెళ్ళిపోయారు. మేడగది నుంచి గలిలయ సముద్రం 250 కిలోమీటర్లు వెళ్ళిపోయారు అక్కడికి. ఒక 10 రోజుల తర్వాత యేసు ప్రభు మేడగదికి వస్తే ఒక్కళ్ళు లేడు. వెంటనే ప్రభుకి అర్థమైంది, ముఠా మొత్తం పాత సెంటర్కి వెళ్ళి ఉంటారు. పాత సెంటర్ రోత సెంటర్కి వెళ్ళి ఉంటారు. వెళ్తే బ్యాచ్ మొత్తం అక్కడే ఉంది. వెళ్ళడం నా ప్రభు చెడా మడా తిట్టాలి. ఏమన్నారు? పిల్లలారా, తెలుగు బైబిల్లో పిల్లలారా, ఫుట్ నోట్లో అయ్యలారా, మరొక తర్జుమాలో తండ్రులారా. అంటే దాని అర్థం ఏంటంటే, పిల్లల్ని తండ్రి నానా అంటాడు. వాడు వాళ్ళ నాన్న ఏమంటాడు? నానా. మీరిద్దరిలో ఎవడు నాన్న ఎవడు కొడుకురా? ఈ మాట ప్రభు మాట్లాడింది అక్కడ. అయ్యలారా, చిన్నపిల్లలారా అనే చోట, నానా మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా? లేదు. 3.5 సంవత్సరాల పరిచర్యలో నా ప్రభు ఇద్దరిద్దరు సేవకుల్ని పరిచర్యకు పంపించేటప్పుడు సంచినైనా సరే జోలనైనా సరే తీసుకెళ్ళద్దు. గ్రామానికి వెళ్ళి కాలినడకన సేవ చేసిరండి. సంచులు జోలె పట్టుకెళ్ళద్దు, సేవ చేసిరండి. సేవ చేసి వచ్చాక ప్రభు అడిగారు, మీకేమైనా తక్కువైందా?
నేను మిమ్మల్ని ఏమి తీసుకెళ్ళొద్దన్నాను కదా, మీకు ఏమైనా తక్కువైందా? ముక్త కంఠంతో వీళ్ళందరూ చెప్పింది ఏమిటంటే, మాకు ఏమీ తక్కువ కాలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. చప్పట్లు కొట్టేటప్పుడు నోళ్ళు ఖాళీగానే ఉన్నాయి కదా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుతో ఉన్నంతసేపు వాళ్ళకి ఏమీ తక్కువ కాలేదు. వితౌట్ జీసస్, యేసయ్య లేకుండా యనమండుగురు వెళ్ళారు వ్యాపారం చేద్దామని. మీ దగ్గర ఏమైనా ఉందా? లేదు. కనీసం శీలావతి అయినా లేదా? ప్రభావతి కూడా లేదు ఇక్కడ. కనీసం బురదమట్ట అయినా లేదా? సేద పక్కియే పడలేదు బాబు అంటే మనల్ని బురదమట్ట అంటే ఎవడరాయడా? యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? మీకు దొరుకును. పునరుద్ధారుడైన తర్వాత నా ప్రభు నోటి నుంచి వచ్చిన బ్లెస్డ్ వర్డ్ ఏమిటో తెలుసా? మీకు దొరుకును. వెతుకుడి మీకు, తట్టుడి మీకు, అడుగుడి మీకు. 153 గొప్ప చేపలు పడ్డాయా? వెంటనే వేసాయి అంటారు, రండి భోంచేద్దాం. అవునా? మీ దగ్గర ఏమైనా ఉందని మమ్మల్ని అడిగి మీరు ఎప్పుడు సిద్ధపరిచారండి? ఆల్రెడీ నేను ఎప్పుడో మీకు సిద్ధపరిచి పెట్టాను ఇక్కడ, రండి భోంచేద్దాం. పునరుద్ధానుడైన యేసయ్య నోటి నుంచి వచ్చిన మంచి మాట, రండి భోంచేద్దాం. సరే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే జస్ట్ మరలా మర్చిపోవడానికి. అది ఏమైనా కథ, జరిగిన సంగతి, వాస్తవం. ప్రపంచమంతా దద్దరిల్లింది 2000 సంవత్సరాల క్రితం. ప్రభు నాతో చెప్పింది ఏమిటంటే, క్రిస్మస్ సంబరాలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25, లేకపోతే కొంతమంది జనవరి 1 వరకు, డిసెంబర్ 1 నుంచి జనవరి 1 వరకు నెల రోజులు క్రిస్మస్ సెలబ్రేషన్స్, పండగ చేస్తున్నారు కదా. నేను పుట్టక మునుపు నేను నీతో చెప్పేది ఏమిటంటే, ఈస్టర్ రోజు నుంచి మరొక్క ఆదివారం, సండే టు సండే పునరుద్ధానపు పండుగ అని నీ మనసులో పెట్టుకొని ఈ 8 రోజుల పాటు పునరుద్ధానపు పండగ ప్రసంగాలే చేయమని నాతో ప్రభు చెప్పారు. 4 సంవత్సరాల నుంచి నేను అలాగే చెప్తున్నా. ఈ రాత్రి కూడా పునరుద్ధానపు వర్తమానాన్ని మీకు తెలియపరుస్తాను. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏమిటో ఒక్క 6 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. ఈ అపోస్తుల కార్యంలో ఉన్న మాటలే పికప్ చేసి నేను మీకు చెప్తాను. మొదటి మాట సెలబ్రేషన్. 2 కరేజ్. 3 కాన్ఫిడెన్స్. 4 కన్ఫెషన్. 5 కంఫర్టర్. 6 క్లెయిమ్. మొదటి సెలబ్రేషన్ ఆఫ్ ఏమిటో ఒక్కొక్కటిగా నేను మీకు తెలియపరుస్తాను. ఇదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22 నుంచి 24 వరకు భక్తులు ఎవరైనా చదివి సహాయం చేస్తారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత
అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ మీరు దుష్టులు అక్రమకారుల చేత సిలువ వేయించి చంపేశారు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అందుకే సెలబ్రేషన్. వాస్తవంగా ఈ లోకంలో బోలెడంత మంది సెలబ్రిటీ జోక్ ఏంటంటే, ఆ మధ్య ఒకడు ఏమిటి సెలబ్రిటీల మీద యూట్యూబ్లో ఎట్లా రాస్తున్నారు, పద్ధతి కాదు కదా అని ఎవడో పెడితే నెటిజన్లు అడుగుతున్నారంట, ఒరే నువ్వు దేనికి సెలబ్రిటీ, ఎక్కడ సెలబ్రిటీరా నువ్వా? వాడు మరలా పెట్టాడంట, పలానా సినిమాలో ఒక్క రెప్పపాట్లో కనిపించట్టు వెళ్ళిపోతాను చూడు, ఆ సినిమాలో ఉన్నది నేనే. అంత మాత్రం నువ్వు సెలబ్రిటీ అయిపోతావరా? సెలబ్రిటీ అంటే పలానా బట్టల కొట్టు ఓపెనింగ్కి పలానా సెలబ్రిటీ వస్తుంది, ఓ మహానుభావుడు అంటారు, అరే వాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరిగేవాళ్ళు వాళ్ళేం సెలబ్రిటీలు రా. పలానా బట్టల కొట్టు ఓపెనింగ్కి పలానా సెలబ్రిటీ వస్తున్నాడు, వాడా రాష్ట్రంలో ఉన్న యూత్నంతటి వాడి 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 వెర్రేషాల చేత చెడగొడతా ఉన్నాడు, వాడు సెలబ్రిటీనా? ఎవడు సెలబ్రిటీ? సెలబ్రేషన్ అంటే పండగ, పూజనీయుడు. మనం పండుగ చేయడానికి మనం పాటలు పాడుతూ ఉంటాం, నా స్తుతి పాత్రుడా. మన స్తుతికి పాత్రుడు ఎవరు? స్తుతికి పాత్రుడు ఎవరు? మన స్తోత్రానికి అర్హుడు ఎవరు? బహుకీర్తనీయుడు ఎవరు? మన కీర్తనకు ఆస్పదం ఎవరు? ఆయన. సమాజంలో ఉన్న ప్రజలు, అక్రమకారులు ఆయన యొక్క విలువేమిటో తెలియక, ఆయన గౌరవం ఏమిటో తెలియక, పూజనీయుడన్న సంగతి తెలియక దైవజనులు అంటారు, మీరు అక్రమకారుల చేత ఆయన్ని చంపించేశారు, కానీ దేవుడు అతని మరణ వేదనలన్నీ తొలగించి ఆయనను లేపాడు. పండుగ చేయాలి. ఆ మధ్య ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. వాడికి ఎంతండి, ఒక 5 సంవత్సరాల వయసు ఉంటుంది అంతే. వాడిని చేయబట్టుకుని మార్కెట్కి వెళ్ళాడు కూరగాయలు తెద్దామని. ఈలోగా బహుజన సమూహాలు ఊరేగింపుగా వెళుతూ టపాకాయలు తాగి తందనాలాడుతూ రంగులు పూసుకుంటూ, రంగులు వేసుకుంటూ, టపాకాయలు మోగిస్తూ కేకలు. ఈ బుడ్డోడు అడిగారు, డాడీ అదేంటి అక్కడ, అదేంటైతే మనకి ఎందుకు రా డాడీ అదేంటి. ఈ పిల్లలు ఉన్నారు చూశారు, అమ్మా పిడుగులీళ్ళు. వదిన ఆడబడుచు మాట్లాడుకుంటూ ఉంటుందా, మధ్యలో వచ్చి ఏడుస్తాడు కావాలని, ఎందుకంటే ఈ మాట మీరు పట్టించుకోవట్లేదని. మమ్మీ నీళ్ళు కావాలి, మమ్మీ తీసుకొని నా కుండలో ఉన్నాయి, నువ్వే తెచ్చిపెట్టి నీళ్ళు. మిత్తుకు నీళ్ళు, మామూలు కాదు పిల్లలు. అదేదో ప్రొసెషన్ వెళ్తాం, డాడీ అదేంటో నాకు తెలియాలి, అదేంటో మనకెందుకు అదే, నాకు తెలియాలి డాడీ. ఇల్లు బీకి పందిరేస్తున్నాడు. వెంటనే ఇల్లు అడిగాడు, సార్ ఏంటండి మీరు ఏదో సెలబ్రేషన్ చేసుకుంటారు, ఏంటి సంగతి, మీరు టపాకాయలు రంగులు ఏంటండి? ఇది తెలియకుండానే వచ్చి అడిగావా ఇక్కడికి? తెలియకే కదా అడిగింది నేను. మన భగవంతుడు లేడు, భగవంతుడు. మొన్న మధ్య తవ్వకాల్లో పన్ను ఒకటి బయటపడింది. ఈ కాలు చిటికినేలు ఒకటి, ఎముక ఒకటి బయటపడింది. దాన్ని సెలబ్రేషన్, ఊరేగింపు.
ఆ పన్నుని, ఆ చిటికినీళ్ళు ఎముకని ఒక ముక్కమూల క్లాత్ మీద పెట్టి ట్రాక్టర్ మీద ఎక్కి దద్దనక్కడ జనం ఊరేగింపు. వాడికి చెప్పాడు, అదంటారా మ్యాటర్ అన్నాడు. అంతేనా, సరే పదవరా అన్నాడు. వెళుతూ వీడికి ఇంకో డౌట్ వచ్చింది. మరి మనం సెలబ్రేషన్ చేయమా? మన యేసయ్య పళ్ళు చిటికినీళ్ళు ఏం దొరకలేదా? కనీసం గోరు ముక్క అయినా దొరకలేదా? మనం కూడా చేసేవాళ్ళంగా అన్నాడు ఈడిపుట్టాడు. తండ్రి గంగుతున్నాడు, ఎట్ట పుట్టాడు ఈడు నాకు. వెంటనే తండ్రి అన్నాడు, మన యేసయ్య చచ్చి కుళ్ళి కంపు కొట్టలేదురా. ఆయన వెంట్రుకల్ని, పంటిని, ఎముకల్ని ఊరేగించడానికి చచ్చి కంపు కొట్టలేదు. సర్వయుగములలో సజీవుడు మన యేసయ్య. కోట చెప్పులు గట్టిగా హల్లెలూయా. తాను చెప్పినట్లే 3వ రోజు లేచాడు ఆయన. సెలబ్రేషన్ చేయాలండి. అందుకే ప్రభు నాతో చెప్పారు, ఎవరు చేసినా చేయకపోయినా సండే టు సండే పునరుద్ధాన పండగ అని చెప్పి సెలబ్రేషన్ చేయమన్నాడు. నేను జ్యోతిరాజు గారితో చెప్పాను, శామ్యుల్ కరిమోజీతో చెప్పాను, నాకు దగ్గరగా ఉన్న కొంతమంది సేవకులతో చెప్తే చాలా చక్కగా ఉందన్నా, చేద్దాం ఒక మీదట అట్లా అన్నారు. రాబోయే రోజుల్లో చేద్దాం. క్రిస్మస్ సంబరాలు ఎంత గ్రాండ్గా చేస్తున్నామో పునరుద్ధానపు పండుగ కూడా అంతకు మించి సెలబ్రేషన్ చేయాలి. యేసు నామములో దేవునికి మహిమ కలుగును గాక. ఎలా నిరూపించబడ్డాడు దైవ కుమారునిగా, ఎలా నిరూపించబడ్డాడు నా ప్రభు. దైవ కుమారుడుగా ఎలా నిరూపించబడ్డాడు నా ప్రభు. లోకములో బోళ్ళని మంది ఉన్నారు, సస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఏదేదో బయటికి తీస్తున్నారా లేదా? ఎక్కడెక్కడి నుంచో అసలు అక్కడి నుంచి తీయొచ్చా లేదో కూడా తెలియట్లే వాళ్ళకి. తీస్తున్నారు, ఎర్రి మాలో ఒకరు పరిగెడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. వాళ్ళందరూ సచ్చి కుళ్ళు కంపు కొట్టేశారు. జయంతులు వర్ధంతులు జరుగుతున్నాయి. నా యేసయ్య మాత్రం పునరుద్ధానపు శక్తితో లేచినందువలనే దైవ కుమారునిగా నిరూపించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరో తెలుసా? యుగ సమాప్తి పర్యంతం వరకు నేను మీతో కూడా ఉంటాను కాదు, ఉన్నాను అంటే అర్థం. అటు మీదట ఉండరా, యేసయ్య ఉండరా? కొన్ని మాటలు హెబ్రీ భాషలో, కొన్ని పదాలు హెబ్రీ భాషలో అనుకూలము ప్రతికూలము రెండింటిని తెలియపరుస్తుంది. 2 ప్రశ్న సమాధానం 2 ఒకే మాటలో ఉంటాయి, సందర్భాన్ని బట్టి. ఉదాహరణ, హల్లెలూయా అంటే అర్థం ఏమిటి? దేవునిని స్తుతించండి. ఇప్పుడు నేను చెప్పాను, దేవుని స్తుతించండి, మీరు హల్లెలూయా అన్నారు. మీరేం చెప్పినట్టు? మీరు ఆ మాటే చెప్పి, నేను ఈ మాటే చెప్పి, స్తుతించేది ఎవరు? ఈ కోలరా, ఈ బాక్సులా? హెబ్రీ భాషలో కొన్ని, నేను దేవునిని స్తుతించండి అన్నాను, మీరందరూ హల్లెలూయా అన్నారు. దాని అర్థం ఏంటంటే మేమందరం కలిసి దేవునిని స్తుతిస్తూ ఉన్నాము అని అర్థం. కొంతమందికి మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, ఈ పెంతెకోస్తు హల్లెలూయా బ్యాచ్ని చూసి ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు, బుర్ర తక్కువ తెలవక. ఇక్కడ నేను సదాకాలం యుగ సమాప్తి పర్యంతం వరకు మీతో కూడా ఉన్నాను అంటే నిన్నటి వరకు ఉన్నారు, అంతవరకు అయిపోయింది. మరి ఇవాళ సంగతి ఏమిటి, రేపటి సంగతి ఏమిటి? భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉంటాను అని ఆ మాటకు అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుని ప్రియులారా, సెలబ్రేషన్, పునరుద్ధానుడైన యేసు క్రీస్తుని గూర్చి మనం అందరము పండుగ చేయాలి. 10 మందికి పునరుద్ధానపు వార్తని తెలియపరచాలి. తెలిసిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు మరణ పునరుద్ధానాల గురించి తప్పనిసరిగా ప్రకటించాలి. రెండో మాట,
రెండో మాట ధైర్యం, కరేజ్. పునరుద్ధానుడైన యేసయ్య ద్వారా మనకొక ధైర్యం. ఏమిటి ఆ ధైర్యం చెప్తాను చూడండి. 25వ వాక్యం. దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూస్తున్నాను. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇదే మన ధైర్యం, ఇదే మన నమ్మకం, ఇదే మన విశ్వాసం. యేసు ప్రభువు గనక పునరుద్ధానపు శక్తితో లేవకపోతే ఇవాళ ప్రపంచంలో ఉన్న 730 కోట్ల పైచిలుకు జనాభాలో 500 కోట్లకు పైగా ప్రజలు యేసు ప్రభుని విశ్వసించడానికి, నమ్మడానికి, ఈ పవిత్రమైన మార్గాన్ని అనుసరించడానికి కారణం ఏంటంటే ఆయన లేచాడు గనుక. మనకున్న ఒకే ఒక ధైర్యం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వాక్యం యొక్క ఎందుకనగా 31వ వాక్యం యొక్క చివరి వరుస. అపోస్తుల కార్యం ఆగమ్మా, నేను చెప్పని అమ్మా. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31 చివరి వరుస. ఆయనను లేపినందున, మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి. ఎవరికమ్మా? 730 కోట్ల. మీరు చదవరా? మీరు చదవండి. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్మటానికి అందరికంటే జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక, మిషన్, ప్రాంత భేదం లేదు. ప్రపంచంలో పుట్టబోయిన ప్రతి ఒక్కడికి నమ్మడానికి ఆధారము ధైర్యము. నా దేవుని ప్రియులారా, ఇవాళ మీరు నేను ఇంత ధైర్యంగా భక్తి చేయగలుగుతున్నామంటే యేసు ప్రభు సజీవుడు, సర్వోన్నతుడు గనకనే. మరలా చెప్తున్నాను, అందరికిలాగా మహానుభావుల్లాగా, మహాత్ముల్లాగా ప్రభు కూడా చనిపోయి 20-30 ఫోటో ఫ్రేముల్లో నా ప్రభు కూడా ఒక ఫ్రేమ్లో ఉన్నాడు అనుకోండి, మనం ఇంత చేయాల్సిన అక్కర్లా, ఇంత బిల్డప్ అక్కర్లేదు మనకు. యేసు ప్రభు నలుగురిలో ఒకడు కాదు, ఒకే ఒక్కడు దేవుళ్ళలో ఒకడు కాదు, యేసుక్రీస్తు ఒక్కరే. పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైనా. చెప్పాలి నజరేయుడైనా యేసు. 16వ కీర్తన 8వ వాక్యం. 16వ కీర్తన 8వ వాక్యం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం నేను యెహోవా యందు గురి నిలుపుకొని ఉన్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. మనకున్న ఒకే ఒక ధైర్యం మన యేసయ్య. సదాకాలం ఎవరైతే ఆయన మీద గురి నిలుపుతారో, ఎవరైతే ఆయన కుడిపార్శ్వమందున్నాడన్న ధైర్యంతో ముందుకు సాగుతారో, ఆయన తోడు ఆయన కాపుదల ఉందని బయలుదేరి వెళతారో, వారికి ప్రతి చోట విజయం, అఖండ విజయం ప్రభు అనుగ్రహించును గాక. 34వ కీర్తన 18వ వాక్యం. 34వ కీర్తన 18వ వాక్యం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తారు. నా దేవుని ప్రియులారా, మన యేసయ్య మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచారు గనుకనే మనం ధైర్యముగా, ఏమిటా ధైర్యం అంటే
యేసు ప్రభు చెప్పారు, నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, మీ హృదయాలు కలవరపడనివ్వకండి. మీరు గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్త 14, 15, 16 ఈ అధ్యాయాల్లో కొన్ని మాటలు చెప్తాను నేను. తెలుగు బైబిల్లో శాంతి అని ఉంది, ఫుట్ నోట్లో సమాధానం అని ఉంటుంది. 3 భాగాలుగా చెప్తున్నాను. మొదట, సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. 2, నా సమాధానాన్నే మీకు అనుగ్రహించి వెళుతున్నాను. 3, లోకమిచ్చు సమాధానం కాదు కానీ నా సమాధానాన్ని మీకు ఇచ్చి వెళ్తున్నా. మీ హృదయాలు కలవరపడనివ్వకండి, భయపడకండి, వెరవనివ్వకండి. ఇదొక ఎత్తు అయితే, మీ హృదయాలు కలవరపడనివ్వకండి. నా తండ్రి అంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నేను మీకు తెలియపరిచేవాడిని. పాత నిబంధన భక్తులు, పరిశుద్ధులు ఎక్కడెక్కడున్నారో ఆ చోట్ల మిమ్మల్ని తీసుకెళ్ళడం పెట్టడం నాకు ఇష్టం లేదు కనుక నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి ఇండ్లు కట్టి మరలా తీసుకొచ్చి నేను మిమ్మల్ని. మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? రాజబాబు గారు రాస్తారు ఆ పాటలో, యేసురాజు వచ్చును, యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు. హల్లెలూయా. ప్రభు రాకడికి సిద్ధంగా ఉన్నారా? 100 ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించుంటే అందులో 90% ప్రవచనాలన్నీ నెరవేర్చబడిపోతూ ఉన్నాయి. ఇక యేసు ప్రభు చెప్పిన ఆ కొద్ది మాటలే కొంచెం సంపూర్తి చేయబడలేదు అనుకుంటాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ నెమ్మది లేని పరిస్థితి, ఎక్కడ సమాధానం లేని పరిస్థితి. తండ్రే కొడుక్కి శత్రువు అయిపోతున్నారు, తల్లే కూతురికి బద్ద శత్రువులు అయిపోతున్నారు. ఈ రోజుల్లో నా ప్రభు మాటను కనుక మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ప్రభు రాకడ నేడో రేపో అని ఉండగా నీవు సంసిద్ధమయ్యావా? ఏమిటి మనకున్న ధైర్యం అంటే, యేసు ప్రభు లేచారు గనక, పైకి వెళ్ళారు గనక మరలా తిరిగి వస్తారు, మనందరి కోసం మరలా రెండవసారి ప్రత్యక్షము కాబోతున్నారు. మొదటిసారి కన్య మరియ గర్భమందు పుట్టారు, రెండవసారి ప్రత్యక్షము కాబోతున్నారు. ఎవరైతే సంపూర్ణ పరిశుద్ధత కలిగి ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళడానికి ప్రభు త్వరగా పునరుద్ధానుడైన యేసు మరలా రాబోతున్నాడు. 3వ మాట చెప్తాను. 3వ మాట, మనకున్న నమ్మకం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 26 నుంచి 31 వరకు నేను చదువుతాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 26 నుంచి. నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడు దావీదుని గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడును, అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది. అతడు ప్రవక్త ఉండిన గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఉన్న ఒకను కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి వ్రాసెను. కాస్త లోతుగా చెప్పాలని ఆశపడుతున్నాను. 21వ కీర్తన ఆదామును గూర్చి దావీదు రాసిన కీర్తన. 21వ కీర్తన
ఆదాముని గూర్చి రాసిన కీర్తన. 22వ కీర్తన యేసు ప్రభువుని గూర్చి రాసిన కీర్తన. మీకు ఇంకా సంపూర్తిగా అర్థం అవ్వాలంటే మన గుడ్ ఫ్రైడే రోజున 2వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజున ఈ 22వ కీర్తన ఆధారం చేసుకొని గుడ్ ఫ్రైడే వర్తమానం చెప్పడం జరిగింది. 22వ కీర్తన ఆధారం చేసుకొని ఓన్లీ 22వ కీర్తన. కొన్ని కీర్తనలు వాళ్ళకి సంబంధించినవి కావు, ప్రవచనాత్మకంగా జరగబోయే విషయాలో లేకపోతే ఎప్పుడో జరిగిన విషయాలో వీళ్ళు ఆత్మలో ఉన్నప్పుడు వాళ్ళు పలికిన మాటలవి. 21వ కీర్తనేమో ఆదాముని గురించి, 22వ కీర్తనేమో యేసు ప్రభుని గురించి. ఇక్కడ దావీదు ప్రవక్త అయి ఉన్నాడు గనక దావీదు ఆత్మలో గ్రహించి యేసు క్రీస్తు పునరుద్ధానమును గూర్చి ఈ మాటలు చెప్పెను. మనకొక నమ్మకం, మనకొక ధైర్యం ఆత్మీయులకి తెలిసుండాలి. వాస్తవంగా ఇంగ్లీష్లో ఆ మాట ఉందో లేదో నాకు తెలియదు, కానీ తెలుగులో మనం మాట్లాడుకుంటాం. ముల్లోకాలు. ఏ లోకాలు? ముల్లోకాలు. ఓ పాట ఉంటుంది, ముజ్జగాలు, ముల్లోకాలు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద అది అప్పట్లో నీళ్లు ఉండేవి, ఇప్పుడు నరకం ఉందనుకుందాం. ఎందుకంటే సైంటిస్టులు ఆ మధ్య బెజ్జం వేస్తే ఏదో మంటలు వచ్చాయంట కదా. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ లేకపోతే పాతాళం అందే కానీ పునరుద్ధానుడైన యేసయ్య ద్వారా మనకు కలిగే ఒక నమ్మకం. ఇందాక చెప్పాను ధైర్యం, ఇప్పుడు చెప్తున్నాను కాన్ఫిడెన్స్, నమ్మకం. ఏమిటా నమ్మకం? ఇప్పుడు యేసుక్రీస్తు అవతారాలు ఎత్తలేదు, శకపురుషుడు, నూతన శకానికి నాంది పలికిన నజరేయుడు. మీరు గమనించాలి, శుక్రవారం మధ్యాహ్నం యేసు ప్రభు చనిపోయారు. చనిపోయిన వెంటనే పాతాళ లోకానికి వెళ్ళారు. వెళ్ళి పాతాళ లోకంలో 2 భాగాలు, ఒకటి పాతాళ పరదైసు, రెండోది అగ్ని. పాతాళ పరదైసు, రెండోది అగ్ని. యేసు ప్రభు పాతాళ లోకానికి దిగెళ్ళి అక్కడున్న పరిశుద్ధుల్ని పాతాళ పరదైసుని చెరగా పట్టుకున్నారు. ఇక్కడ మీకు ఇంకో సంగతి చెప్పాలి. యేసుక్రీస్తు కల్వరి సిలువలో మరణించి పాతాళ లోకానికి వెళ్ళేంత వరకు ఒకే ఒక మార్గం పాతాళ లోకానికి. ఇది గనక ఉన్నట్టు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. దావీదు అవసాన కాలం సమీపించినప్పుడు సొలొమోను పిలిచి, నాయనా, లోకులందరూ వెళుతూ ఉన్న మార్గంలో నేను కూడా, అంటే తిరుగుబోతులైనా, తాగుబోతులైనా, వ్యభిచారులైనా, ఇంకొకడైనా, నీతిమంతుడైనా, పరిశుద్ధుడైనా, యథార్థవంతుడైనా, భక్తుడైనా, వ్యభిచారైనా, సంసారైనా, దుర్మార్గుడైనా, మంచోడైనా, ఎవరైనా సరే ఒకే మార్గంలో రావాలి. లోకులందరూ వెళ్ళే మార్గంలో నేను వెళుతున్నాను, వస్తారు ఇక్కడికి వచ్చాక పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ అటువైపు వెళ్ళేవాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు. దుర్మార్గులు, నీచులు, నికృష్టులు అందరూ ఇటు వెళ్ళేవాళ్ళు. యేసు ప్రభు కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చెరగా పట్టుకొని 2 రోజుల పాటు డిబేట్ జరిగింది అక్కడ. శుక్రవారం సాయంకాలం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. కింద పాతాళ లోకంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. మీరు ఇక్కడ గమనించండి. సమాధుల తోటలో సూర్యోదయానికంటే ముందు మగ్దలేని మరియ యేసుప్రభుని ముట్టుకోకపోతే యేసుప్రభు ఏమన్నారు? ముట్టుకోవద్దు, నేను ఇంకా ఎందుకు తండ్రి దగ్గరికి, దేనికి? రిపోర్టింగ్ ఇంకా అప్పచెప్పలేదు. అక్కడ కొన్ని సెటిల్మెంట్లు అక్కడ అప్పచెప్పలేదు ఇంకా. ఇది సూర్యోదయానికంటే ముందు.
ఉదయం 7 గంటలప్పుడు శిష్యులు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నారు. మరి అప్పుడు ఎందుకు పట్టుకొని ఇచ్చారు ఆయన? మరి ఈవిడిని ఎందుకు పట్టుకోలేదు? బ్రహ్మచారి కదా, ఈవిడి పట్టుకొని ఇవ్వకూడదనే కాదు. ఇదే మీకు తెలియాల్సింది. ఈ 1 hour 2 hours ఏం జరిగింది? లోక పాపం అంతా మోసుకుని వెళుతున్న దేవుని గొర్రెపిల్లగా సర్వమానవాళి పాపం ఆయన మీద మోపబడేసరికి పాపి ఆయను. యేసయ్య పాపం చేశారా? లేదే. మనందరి పాపాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనుషులు చేసే పాపాలన్నీ ఆయన మీద వేసేసరికి పాపి ఆయను. ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధానపు శక్తితో లేచి మృతుల లోకానికి వెళ్ళి పరిశుద్ధులందరినీ చెరగా పట్టుకొని తీసుకెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి, ఇక పాతాళ పరదైసు అనేది లేదు, పేరు మార్చి పరలోక పరదైసు. పరదైసు అంటే పరలోకం కాదు, రెస్ట్ ప్లేస్. ఏం ప్లేస్ అది? రెస్ట్ ప్లేస్. ఆర్టీసీ డ్రైవర్లకి, రైల్వే డ్రైవర్లకి రెస్ట్ రూమ్స్ అని ఉంటాయి. రెస్ట్ రూమ్స్. వాళ్ళు ట్రావెల్ వెళుతూ 8 గంటలు అక్కడ పడుకొని మళ్ళీ వేరే ట్రైన్కి వెళ్ళిపోతారు. రెస్ట్. మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా. యేసు ప్రభు ఒక్కసారి మృతుల లోకానికి వెళ్ళాక పరిశుద్ధులందరినీ చెరగా పట్టుకొని అలా తీసుకువెళ్ళి అక్కడ పెట్టి దాని పేరు పరలోక పరదైసు. అందుకే రాస్తారు, ఇప్పటి నుంచి ప్రభువునందు మృతునందుని మృతులు ఎందుకు ధన్యులంటే వాళ్ళు లోకులందరూ వెళ్ళే మార్గంలో వెళ్ళి అక్కడికి వెళ్ళరు. ఇక చనిపోయిన వాళ్ళు చనిపోయినట్లుగా పవిత్రుడు పరిశుద్ధులందరూ తిన్నగా వెళ్ళిపోయి పరలోక పరదేశకి వెళ్ళిపోతారు. కొంతమందికి తెలియక మనం ప్రార్థన చేస్తే మన అయ్యగారు బయటకు వస్తాడని ఆయన కూర్చేసి ఉంటారు. రాడు. అంటే అప్పుడు కర్ణపిశాచి సమూయేలును బయటికి రప్పించింది కదా. తెలియాలి మీకు ఈ విషయాలు. అప్పుడు సమూయేలు పైకి రప్పించింది కదా. అప్పుడు అధికారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మీరు ఇంకా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు. మత్తయి సువార్త 28 చివరిలో యేసయ్య అంటారు, మత్తయి సువార్త 28 చివరిలో అంటారు, పరలోకమందును భూమి అందును సర్వ అధికారాలు, చెప్పాలి అందరూ, పరలోకమందును భూలోకమందును సర్వాధికారాలు నాకు. అంటే మత్తయి సువార్త 28:18 ఇవ్వబడ్డాయి. అంటే కాస్తో కోస్తో కొన్ని అధికారాలు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి అప్పటి వరకు. ఎవరి దగ్గర? ఇంకెవడు దొంగ సచ్చినోడు వాడి దగ్గరే. ఎవరి దగ్గర? సాతాను గారి దగ్గర. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాడు అంటాడు, లోక అధికారాలన్నింటినీ చూపెట్టి ఒక్కసారి నా కాళ్ళకు దండం పెట్టు. అధికారాలన్నీ భూమి మీద భూమి కింద అధికారాలు వాడి దగ్గర ఉన్నాయి. అప్పటి వరకు వాడి దగ్గర ఉన్నాయి ఈ అధికారాలన్నీ. అందుకే యేసు ప్రభు పాతాళ లోకానికి వెళ్ళి చెరగా పట్టుకొచ్చి సమస్తాన్ని జయించిన తర్వాత అప్పుడు సర్వాధికారాలు యేసు ప్రభు చేతికి ఇవ్వబడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన పునరుద్ధానపు శక్తితో లేచారు. ఆదివారం ఉదయాన్నే తండ్రి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధునిగా పవిత్రునిగా రిపోర్ట్ ఇచ్చేసి తండ్రికి అప్పచెప్పేసి పాతాళ పరదైసుని పరలోక పరదైసుగా మార్చి కిందకి దిగి వచ్చి అప్పుడు శిష్యులు ముట్టుకొని ఇచ్చాడు. మీరు ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత మృతునందుని మృతులందరూ ధన్యులు. వాడు తిన్నగా అక్కడికి వెళ్ళిపోతారు. తమకు సూటిగా ఉన్న పడకల మీదకి వెళ్ళి పడుకుంటారు. వాళ్ళు రారు ఇక్కడికి. కొంతమందికి తెలియక కుర్చీలు వేసి పెడుతున్నారు. నయం డ్యూరోబెల్లా ఏదో పరిపేసి పెట్టలేదు, పడుకుంటాడని. ఆత్మలో కాస్త మనం గ్రహించాలి. ఇక్కడ నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ. యేసు ప్రభు తనంతట తాను లేచారా? యేసును దేవుడు
చెప్పాలి. యేసును దేవుడు, చెప్పాలి, యేసుని దేవుడు. మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో నేను చెప్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం 1, 2, 3వ వరుస. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన, మీరు చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టండి. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి. అమ్మ ఒక్క నిమిషం ఆగండి, తలలు పైకెత్తండి. యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపడానికి, యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపడానికి దేవుడు వినియోగపరిచిన బలాతిశయం. ఒక్క మాటలో నేను చెప్పాలంటే పవర్. యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపడానికి, అయా పెద్ద మనసుతో క్షమించండి, జస్ట్ వీళ్ళకి అర్థం అవడానికి కొన్ని 10,000 వాట్స్ అని చెప్తారు. యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపడానికి దేవుడు వినియోగపరిచిన బలం ఎంతంటే 10,000 వాట్స్ అనుకుందాం. రైట్? విశ్వసించారా లేదా? చూడండి, అక్కడ విశ్వసించండి అని చెప్తా ఉంటే మనం నన్ను చూస్తారు. అదేనమ్మా నేను చెప్పేది, విశ్వసించండి అని చెప్తున్నా. ఏమో ఆయన చెప్తున్నాడు అంటే ప్రభు లేచేవంటగా నువ్వు అంటారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకున్న కాన్ఫిడెన్స్ ఏమిటి? మనకున్న ధైర్యం ఏమిటి? దేవుడు యేసు క్రీస్తుని మృతులలో నుండి లేపడానికి వినియోగపరచిన బలాతిశయం 10,000 వాట్స్ అని మీరు విశ్వసిస్తే, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న, విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. అబ్బా, అందుకే ప్రభు అస్తమాటు చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక అనేది. ఆత్మ లేని వాళ్ళకి అస్సలు అర్థం కాదు. కొంతమంది ఉంటారు, ఆరాధన ముగించిన తర్వాత ఇంటికి వెళ్తారా, భోజనం పెట్టేటప్పుడు ఈ భర్త ప్రార్థనకు రాడు, దేశదెమ్మరోడు ప్రార్థనకు రాడు, భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, మంగళషాప్ దగ్గర కూర్చుంటాడు, ప్రార్థన అయిన తర్వాత తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన దగ్గర నుంచి వడ్డించేటప్పుడు, ఏమే భాస్కర్ గారు ఏం వాక్యం చెప్పాడు ఈరోజు? ఈవిడంటది, అంత దూరం వచ్చావు, కూర్చొని వినొచ్చుగా. నువ్వు విన్నావులే భక్తురాలివి, చెప్పు ఏం చెప్పాడు చెప్పు. భలే చెప్పాడండి, చెప్పాడు ఇవాళ. నాకు తెలిసే అందరూ చెప్పుకుంటున్నారు మీ పాస్టర్ గారి గురించి బాగా చెప్తాడని. ఏం చెప్పాడు అంటాడు. భలే చెప్పాడండి. అదే ఏం చెప్పాడంటే బైబిల్లోనే చెప్పాడండి. మరి బైబిల్లోది కాదు, భాగవతం చెప్తారు ఇక్కడ. ఎందుకంటే బుర్ర తక్కువ, దానికి అర్థం కాల. ఎందుకంటే ఆత్మ లేదు. ఒక్కొక్కరు ఉంటారు, సేవకుడు రాత్రింబగళ్ళు ప్రసవ వేదన పడి వర్తమానాలు, అయితే కొంతమంది ఉండాలండి అర్థం పర్థం లేకుండా మైకు ఐస్ క్రీమ్ పెట్టుకున్నట్టు నోట్లో పెట్టుకుని ఆ బ్యాచ్ ఒకటి ఉంది, అది వదిలేసేయండి. ఇటు తిరిగి చేసే ఆ బ్యాచ్ వేరే. సావధానంగా సేవకుడు ప్రార్థనాపూర్వకంగా వర్తమానాన్ని సిద్ధపడి ఎలా ప్రజెంట్ చేయాలో తల మునకలైపోయేదేటో వాక్యం చెప్తే విని సత్తారా? అర్థమవుతా? ఆత్మ లేదు. మీరు పొందిన అభిషేకం మీలో ఉన్న ఎడల పరిశుద్ధాత్ముడు మీకు అన్నీ విఫలీకరంగా తెలియపరుస్తారు కదా. యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపడానికి దేవుడు 10,000 వాట్స్ బలాన్ని వినియోగిస్తే, స్ట్రెంగ్త్ని విశ్వసించు మనందరి ఎడల నేను అదే అంటాను. క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ నా మీద ఉంది, ప్రభు ఆత్మ నా మీద ఉంది, పేదలకు సువార్త చెప్తున్నాను.
దేవుని ఆత్మ నీ మీద ఉంటే నువ్వు పేదవాళ్ళకు సువార్త చెప్తున్నావా? ఇంకా చెప్తాను, ప్రభు ఆత్మ యేసు ప్రభు మీద ఉంది కనుక చచ్చినోడను లేపాడు. ప్రభు ఆత్మ యేసు ప్రభులో ఉన్నది కనుక రోగగ్రస్తుల్ని, ప్రభు ఆత్మ యేసు ప్రభులో ఉంది గనక పక్షవాతం వాళ్ళని, దేవుని ఆత్మ యేసు ప్రభులో ఉంది గనక దేవుడు అద్భుతాల్ని. నేను అంటాను, ఒక సేవకునిగా దేవుని ఆత్మ నాలో ఉంటే నా ద్వారా ప్రభు కార్యాలు చేస్తాడు, చేయాలి. ఎవడ్రా అద్భుతాలు లేదని చెప్పింది? ఎవర్రా దైవిక స్వస్థత లేవని చెప్పింది? ఎవర్రా చెప్పింది మహత్కార్యాలు లేవని? నిన్న నేడు నిరంతరం సజీవుడు నా ప్రభు. మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన ఆత్మ నాలో ఉంటే నా ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీకు చేత కాకపోతే గాజులు దొడుక్కొని కూర్చో, అంతేగాని స్వస్థతలు ఆ రోజుల్లోనే అయిపోయాయి, అన్య భాషలు ఆ రోజుల్లోనే అయిపోయినాయి, అన్నీ ఆ రోజుల్లో అయిపోయినాయి. మరి ఆ పేరు చెప్పుకొని ఎందుకురా అడుక్కు తింటున్నావు? మరి నువ్వు అన్నీ ఆ రోజుల్లోనే అయిపోతే ఇప్పుడెందుకు నువ్వు ఆ సేవ చేయడం? ఇప్పుడెందుకు దేవుడి పేరు అడ్డం పెట్టుకొని సంపాదించడం? నేను అదే చెప్తాను, దేవుని పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు కనుకనే నా ద్వారా చచ్చిన వాళ్ళని లేపాడు దేవుడు, అద్భుతాలు చేశాడు. చెయ్యాలి, జరగాలి. ఇదే నాకున్న ధైర్యం యేసు నామంలో. హల్లెలూయా. యేసు క్రీస్తు శరీరాన్ని కుళ్ళిపోనివ్వలేదు. ప్రియులారా, మనకు నిరీక్షణ. ప్రభు రాకడకు మునుపు ఎవరైనా చనిపోతే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ మంటి ఘటాలు మహిమతో నింపబడి మహిమ శరీరాలుగా లేపబడునుగాక. యేసు ప్రభు గనక లేపబడకపోతే మనం లేపబడం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం. కాబట్టి రోమన్స్ చాప్టర్ 6 verse 4 downwards 5. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే సేమ్ లైక్ వైజ్ అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుముగాక. హల్లెలూయా. మీరందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది పాపము నిమిత్తం పాతి పెట్టబడ్డారని నేను విశ్వసిస్తున్నాను. బాప్తిసం పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా బాప్తిసం పొందకుండా నాటకాలు నకరాలు పడేవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. గుడ్. మీరందరూ బాప్తిసం పొంది పెంతుకొస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాపము నిమిత్తం పాతి పెట్టబడ్డాం. పునరుద్ధానపు శక్తితో మనమందరం ఒక రోజున ప్రభు మనం లేపబోతున్నాడు. ఇది మనకున్న నమ్మకం, ఇది మనకున్న ధైర్యం. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట, కన్ఫెషన్. పునరుద్ధానుడని యేసయ్యతో నీవు సహజీవనం కలిగి ఉంటే ఒప్పుకోలు. ఏమిటా ఒప్పుకోలు? అపోస్తుల కార్యం 2:32. ఈ యేసును దేవుడు లేపెను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32. ఈ యేసును దేవుడు లేపెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరమే సాక్షులు. 4వ అధ్యాయం 33. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. గ్రేట్ గ్రేస్. 4వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువుదామా?
వారు ప్రజలతో మాట్లాడుచుండగా ఆ. యాజకులను ఆ. దేవాలయపు అధిపతియు ఆ. సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగు యేసును బట్టి మృతులలో నుండి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటను చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున ఆ. మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. అయినా వాళ్ళు వాక్యం చెప్తా ఉంటే వాక్యము కేవలం పురుషులు ఇంచుమించు కేవలం పురుషులు ఇంచుమించు 5,000 మంది నమ్ముకున్నారట. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయం 28వ వాక్యము కూడా 5వ అధ్యాయం 28వ ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని ఆ. మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఆ. ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తలు మేము మనుషుల మాట వినమంటారా, దేవుని మాట వినమంటారా? యేసును మన పితరుల దేవుడు లేపెను. 30వ వాక్యం, యేసును మన పితరుల దేవుడు లేపెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనికి నీవు సాక్షివై ఉండాలి. నేను ఇంత క్రితమే మీకు చెప్పాను, ఆదివారం సాయంకాలం శిష్యులు తమంతట తామే తలుపులేసుకొని గడిపెట్టుకున్నారు. తమ చేతులతో తామే గడిపెట్టేసుకొని తలుపేసేసుకున్నారు. ఇక సాక్ష్యము లేదు, వాక్యము లేదు, సువార్త లేదు. నేను అంటాను, యేసుక్రీస్తు పునరుద్ధానానికి మీలో ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పాలి. వినినా వినకపోయినా చెప్పాలి. ఎంతమంది బెదిరించినా, ఆదరించినా, సాధించినా, శోధించినా చెప్పాలి. రేపటి రోజున ప్రభు అడుగుతారు, నన్ను గూర్చి ఎవరికైనా చెప్పావా? చెప్పలేదు ప్రభు, గుండెల్లోనే దాచుకున్నానయ్యా. పరలోకంలో ఏదైనా పనికిరాని చోటు అంటే ఏదన్నా ఉండదు. కానీ అలాంటి చోట్ల ఏదో బాప్తిసం పొంది పాపాలు మానుకొని సినిమాలు, షికారులు, బూతులు, అబద్ధాలు మానుకున్నావు కనుక వెళ్ళు, అక్కడ కూర్చోపో అయ్యా, జయించు అని నా సింహాసనం మీద కూర్చోబెడతానన్నావు కదా అంటే నీకు ఇదొకటే తక్కువ. ఇక్కడ ఎలా పెద్ద రాణి దిగి వచ్చింది అక్కడికి. అరే నువ్వు ఎవరికైనా చెప్పావరా బాబా? యేసు ప్రభు పునరుద్ధానాల గురించి చెప్పావా? మా పక్కింటి వాళ్ళకి చెప్తావు అనుకుంటానండి. గమ్మునేమన్నా అనుకుంటారేమోనని. గమ్మునేమన్నా అనుకునేది ఏమంటారా? తీసుకెళ్ళి జైల్లో పడేసిలా చెప్తా ఉంటే వాక్యం, గొంతు మీద కత్తి పెట్టి చంపేస్తానని చెప్పినా చెప్తుంటే వాక్యం. ఆ మధ్య చాలామంది చెప్తుంటే నేను విన్నాను. నాకైతే ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, బోటర్లో పిండాకుడు ఏమి లేదు. కానీ ఎవరెవరు చెప్తా ఉంటే విన్నాను. అది బయట ఎక్కడో పెట్టారంట, టైటానిక్ షిప్ పగిలిపోయిందంట. ఆ టైటానిక్ షిప్లో పాస్టర్ గారు ప్రయాణం చేస్తున్నాడట. ఆ పాస్టర్ గారికి అయితే లైఫ్ జాకెట్ దొరికిందట, ఒక యవనస్తుడికి దొరకలేదట. వెంటనే ఈ లైఫ్ జాకెట్తో నిదానంగా ఈదుకుంటూ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మునిగిపోతున్నావు అని అడిగారట. బాబు నువ్వు రక్షించబడ్డావా? రక్షణ అంటే ఏంటండి? వెంటనే ఆ సేవకుడు రక్షణ సువార్త చెప్పే అబ్బాయికి ఈ లైఫ్ జాకెట్ వాడికి ఇచ్చేసాడట. వాడు అడిగాడట, మరి మీ లైఫ్ జాకెట్ నాకు ఇచ్చేస్తే మరి మీ సంగతి ఏమిటి? బాబు నేను మారు మనసు పొంది సేవ చేస్తున్నాను, నీతిమంతుని, ఈ క్షణం చనిపోయినా నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు ఒక ఛాన్స్ వచ్చింది, నీకు రక్షణ వాక్యం చెప్పాను. నువ్వు గబుక్కుని ఇప్పుడు చచ్చిపోతే, ఈ లైఫ్ జాకెట్లో నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు నాయన. నీ ఆత్మను రక్షించడం కోసం ఈ లైఫ్ జాకెట్ నీకు ఇచ్చి చచ్చిపో. ఆ సేవకుడు అట్లాగే మునిగి చచ్చిపోయాడట. ఆ లైఫ్ జాకెట్తో ఆ కుర్రోడు బయటకు వచ్చి రక్షించబడి ఇప్పుడు ఎక్కడో సేవ చేస్తున్నారని ఎవరో చెప్పారు. మరి నాకైతే అంటే ఆ వైరాగ్యం, ఆ మంట. ప్రధాన యాజకులు వచ్చి చెప్తే మీకు చెప్పామా? ఆయన గురించి చెప్పొద్దని చెప్పామా? ఎందుకు చెప్తున్నారు మీరు? ఆ నామాన్ని గురించి చెప్పొద్దన్నామా? పేతురు అంటారు, ఆ నామము నిమిత్తం చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నాను నేను ఇక్కడ.
అక్కడ ఆ పిల్ల ఉంది, ఆ పిల్ల చూస్తుంది. మొన్న నా తల మీద ఇక ఒట్టేసింది పేతురు, నీ మీద ఒట్టు, ఆ పేరే తెలియదు అన్నాడు. ఇప్పుడు ఆ నామం నిమిత్తం, అవునా కాదా? ఆ పిల్ల ఉంది ఆ మహాసభలో. అమ్మా పేతురు అని ఏం మాట్లాడతావు అంకులో నువ్వా? అప్పుడు ఆత్మ పొందలేదు గనక అబద్ధాలు చెప్పి బొంకాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఆ నామము నిమిత్తం చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నాను. మేడగదిలో తలుపులు బిగించుకున్న వాళ్ళు దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? ఏమాడుతున్నారు మీరు? యేసుని మీరు మీరే చంపింది, మేము దానికి సాక్షులం. దేవుడు ఆయన్ని లేపాడు, దీనికి కూడా మేమే సాక్షులం. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఆయన మరణ పునరుద్ధానాలకి సాక్షులుగా నిలవాలి. సమాజంలో ఒప్పుకోవాలి. నీ నోటితో ఒప్పుకుంటే, ఆయన మరణించి తిరిగి లేచాడని నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. 5వ మాట, కంఫర్టర్. 2వ అధ్యాయం 33వ వాక్యం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, 33వ వాక్యం, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. మీరు చూచుచు వినుచు ఉన్న దీనిని కుమ్మరించెను. కొంతమందికి అపోహలు, సందేహాలు, అనుమానాలు, ఇంకా తెలుగులో ఇంకా పర్యాయ పదాలు ఏమన్నా ఉంటే మీరు ఊహించుకోండి. పరిశుద్ధాత్మను గురించి ఎందుకు అనుమానపడుతున్నారో, ఎందుకు సందేహిస్తున్నారో తెలియట్లేదు. యేసు ప్రభువే కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ తాము పొందబోవు పరిశుద్ధాత్మను గూర్చి ఆయన ఇలాగు చెప్పెను. ఎప్పుడు? దప్పికొని వారులారా నా యొద్దకు రండి, మీ దప్పికను తీర్చుకోండి. విశ్వసించు వాని కడుపులో నుండి జీవ జల నదులు పొంగి పారునుగాక అని చెప్పి తాము పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఈ మాట. పరిశుద్ధాత్ముడు వేరే వ్యక్తిత్వం, ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఇక్కడ మీరు గ్రహించాల్సిన అంశం, అనేక మంది అనుమానాలతో, సందేహాలతో పరిశుద్ధాత్మని హృదయంలోకి ఆహ్వానించకే న్యూట్రల్గా బ్రతుకుతున్నారు. మరలా చెప్తున్నా, మా పాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, ఆత్మ లేకపోతే నీ బతుకు అతికారా అన్నాడు. ఆత్మ లేకపోతే నీ బతుకు అతికే. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. మీకొక పూర్తి వివరణ, ఎవరైనా కొంతమంది చెప్తూ ఉంటారు, అన్య భాషలు ఆగిపోయాయి అంటుంటారు. నేనంటాను, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కుమ్మరించబడ్డాడో, అన్య భాషలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయో డేట్ నేను చెప్తా. ఆగిపోయిన డేట్ నువ్వు చెప్పు. మరి నువ్వు చెప్తావా డేట్ ఎప్పుడన్నా? ఈ సంవత్సరం ఏప్రిల్ 24 యేసు ప్రభు పునరుద్ధానపు శక్తితో లేచారు. 49 రోజులు, 7 వారాలు, 7 ఏళ్ళు 49, 50వ రోజు మే నెల 23. ఈ సంవత్సరం 2021 లెక్క ప్రకారం పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడింది మే నెల 23, అన్య భాషలు ప్రారంభించబడింది మే నెల 23. మరి ఆగిపోయింది ఎప్పుడు? మరి నువ్వు చెప్పు. మరి చెప్పగలరా? ఎందుకు మరి పరిశుద్ధాత్ముడి గురించి? రెండోది, మీరు ఎందుకు, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నారా? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారా?
పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తూ ఉన్నాడా? ఎందుకంటే దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించకపోతే మీరు నిత్య మహిమలోకి వెళ్ళరు. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా, చెప్పండి, ఏ పోలికగా? పరిశుద్ధాత్ముడు మీలో లేకపోతే ఆ పోలికగా ఎలా మార్చబడతారు? మహిమ నుండి అధిక మహిమలోకి ఎలా వెళతారు? ఎందుకు పరిశుద్ధాత్మని గురించిన ఆసక్తి మీలో లేదు? ఎందుకు అన్య భాషల వరాన్ని మీరు కోరుకోవట్లేదు? పరిశుద్ధాత్మ నింపుదల వరం ఎందుకు కోరుకోవట్లేదు మీరు? యోహాను సువార్త పెన్ తెచ్చుకున్న వాళ్ళు వెంటనే నోట్ చేస్తుంటే మంచిది. నేను కొన్ని విషయాలు చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం. నేను తండ్రిని వేడుకొందును. అమ్మా అక్కడ నిదానంగా చూడండి. మీరొక్కరు బైబిల్ చదవండి, మిగతా వాళ్ళు ఒక్కసారి నన్ను చూడండి. సమాజం ఇలాగే ఉంది. నేను తండ్రిని వేడుకుంటాను. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండునట్లు ఆయన వేరొక ఆదరణకర్తను. అమ్మా ఆయన వేరొక ఆదరణకర్తను. మరలా నన్ను కాదుగా పంపించేది. ఆయన వేరొక ఆదరణకర్తని అనగా క్లియర్ కదా. నేను అంటే యేసు ప్రభు, తండ్రిని అడుగుతానంటే తండ్రి ఉన్నాడు, వేరొక ఆదరణకర్త, ముగ్గురు సరిపోయారు కదా. ఇంకా బుర్ర ఉందా, బుర్రలో గుజ్జుందా లేదా మీకు నాకు అర్థం కాదు. ముగ్గురు కనబడుతున్నారు కదా అక్కడ. సరే ఏం చేస్తాడు ఆయన? 26వ వాక్యం, మొదటి మాట 26వ వాక్యం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. నేను మీతో ఆగడం నేను మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 3.5 సంవత్సరాల్లో నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు మీ వద్దకు వచ్చినప్పుడు సర్వ సత్యములోకి, అంటే డీప్ ఇన్ఫర్మేషన్. 3.5 సంవత్సరాల్లో నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎల్లప్పుడూ మీ వద్ద ఉంటాడు డీప్ ఇన్ఫర్మేషన్లోకి మిమ్మల్ని. రెండు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, నేను మీకు ఏ సంగతులు అయితే చెప్పానో చదవమ్మా, మీకు జ్ఞాపకము చేయను. అంతేగాని కొత్త ప్రసంగాలు చేయడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 1, పరిశుద్ధాత్ముడు మీకు సమస్తాన్ని బోధిస్తాడు. 2, నేను ఏమేమైతే మీకు చెప్పిన వాటిని రిమైండ్ చేస్తాడు. 3వ మాట 15వ అధ్యాయం 26. 15వ అధ్యాయం 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అంటే నేను వెళ్ళి వేరొక వ్యక్తిని పంపిస్తాను. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి, తండ్రి యొద్ద నుంచి బయలుదేరి వచ్చే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. పరిశుద్ధాత్ముడు ఒకటి సమస్తాన్ని బోధిస్తాడు. 2, నేను చెప్పిన సంగతులు మీకు రిమైండ్ చేస్తాడు. 3, నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. 4, 16వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన వచ్చి 16వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. అంత మాత్రాన పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు కాదు. తల పైకెత్తండి. అంటే నాకు తెలిసిన మేర
కొన్ని సంస్థల వాళ్ళు కొన్ని ఉపదేశాలు పరిశుద్ధాత్మని ఎందుకు అంగీకరించట్లేదు, పొందట్లేదంటే, ఏమండి పరిశుద్ధాత్మని సహకారం లేకుండా నేను పాపాలు ఒప్పుకుంటానా? పరిశుద్ధాత్మని సహకారం లేకుండా నేను నీతి నియమాలను పాటిస్తానా? పరిశుద్ధాత్ముడు తీర్పుని గురించి చెప్పబట్టే కదా నేను మారు మనసు పొందింది, పరిశుద్ధాత్ముడు చెప్పబట్టే కదా నేను బాప్తిసం పొందింది. అంతవరకు కరెక్టే. పరిశుద్ధాత్ముడు నీతో ఉండడం వేరు, నీలో ఉండడం వేరు. నీతో ఉండడం వేరు, నీలో ఉండడం వేరు. పరిశుద్ధాత్ముడు నిన్ను బయట ఉన్నప్పుడు పాపాల గురించి ఒప్పింపు చేసి బాప్తిసం పొందిన తర్వాత నీలోకి రావడానికి, నీ హృదయంలోకి రావడానికి ఇవన్నీ చేయించాడు. అంత మాత్రాన పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు కాదు. అగైన్ 14వ వాక్యం, 8వ వాక్యం, 16వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు క్షమించు, 16వ అధ్యాయం 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, మరలా చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏది పడితే అది మాట్లాడు. నేను 3.5 సంవత్సరాల్లో ఏ ప్రసంగాలు అయితే మీకు బోధించానో వాటిని మరలా మీకు 6th పాయింట్, 14వ వాక్యం. పరిశుద్ధాత్ముడు చేసే పనులు 6th పాయింట్. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. నేను చెప్పిన మాటలో ఇంపార్టెంట్ విషయాలన్నీ తీసి నన్ను మహింపరుస్తాడు. ఇలాగే అధ్యాయం 33కి వెళదాం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును ఎప్పటి వాగ్దానం అమ్మా ఇది ఎప్పటి వాగ్దానం? చెప్పండి, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు? తలల పైకెత్తాలి. ఒక ఎలుకలు పట్టే బోన్లో ఒక సేవడాయి చేపలు పెట్టాం. ఈ ఎలుకెళ్ళి అందులో పడిపోయింది, మూత పడిపోయింది. ఏం జరుగుతుంది? డబ్బా ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, బోను ఎగిరెగిరి పడుతుంటుంది. 2 డబా 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 శబ్దాలు వినబడుతుంటాయి. అయ్యలారా, ఇప్పుడు మీరు చూస్తూ వింటున్నారే, ఇది ఇప్పటిది కాదు. ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు? అక్కడున్న వాళ్ళందరూ అంటారు, పొద్దుపొడిచి జాము కూడా కాలేదు, క్రొత్త మద్యము చేత ఏంట్రా మీరు ఎడపాల లేకుండా తాగినోళ్ళు ఊగినట్టు ఊగుతున్నారు, తాగినోళ్ళు ఎగిరినట్టు ఎగురుతున్నారు. ఏంటంటే పిచ్చి 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 పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చ భాషలు మాట్లాడుతున్నారు. ఒకటి, పండగకు వచ్చిన వాళ్ళందరూ ఏం చూస్తున్నారంటే వీళ్ళ ఆత్మలో ఎగురుతూ గంతులేస్తుంటే చూస్తున్నారు. ఏం వింటున్నారు? భాషలు. అన్య భాషలు వేరు, నానా భాషలు వేరు. అన్య భాషలు వేరు, నానా భాషలు వేరు. నాకు ఉపదేశానికి సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే, ఉపదేశానికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే ఓ పేపర్లో రాసుకొని బైబిల్లో పెట్టుకుంటాను. ఉపదేశానికి సంబంధించిన ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు మా గైడ్ని అడుగుతాను, సార్ మీ దేశంలో టాప్ 10 ప్రొఫెసర్లు ఎవరైనా ఉంటే 1 గంట సేపు కొన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అతను అంటాడు, $500 ఛార్జ్ చేస్తారండి.
పర్లేదు రమ్మనండి. వచ్చేటప్పుడు హెబ్రీ భాషలో బైబిల్, లాటిన్, గ్రీక్, అరామియా. యేసు ప్రభు సశరీరునిగా ఉన్నప్పుడు హెబ్రీ భాష కంటే కూడా అరామియా భాషే ఎక్కువ మాట్లాడేవారు. పరలోక ప్రార్థన సహితం అరామియా భాషలోని నేర్పించారు యేసు ప్రభు. అందుకని నేను వాళ్ళతో చెప్తాను, ఈ 4-5 రకాల బైబిల్ తీసుకొని రమ్మని తీసుకొస్తాను. వాళ్ళని అడిగా, నానా భాషలు అంటే ఏమిటి? ఆడు చూసి చెప్పాడు, నానా భాషలంటే ప్రాంతీయ భాషలు. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. వాళ్ళు చెప్పిందే చెప్తున్నా. వాళ్ళు చెప్పిందే ఎందుకు చెప్తున్నానంటే, ఈ బైబిల్ ఎవరిది? మందా కాదు. మనం అనుసరిస్తూ ఉన్న ఈ భక్తి మార్గం ఎక్కడిది? ప్రపంచపు నడిబొడ్డు ఇశ్రాయేలు దేశం ఉంది కనుక వాళ్ళని అడిగితేనే వాస్తవాలు తెలుస్తాయి. మనకి ఇక్కడ ఏమి తెలియకుండా శ్రీలంక వాడిని అడిగితే ఏం తెలుస్తుంది? నానా భాషలంటే ప్రాంతీయ భాషలు, తమిళ్, మలయాళం, కన్నడ, ఒరిస్సా అన్నట్లుగా. అన్య భాషలంటే ఆకాశము కింద ఎక్కడో ఒక దగ్గర ఆ భాష మాట్లాడతారు. అన్య భాషలంటే ఆకాశము కింద ఏదో ఒక చోట ఆ భాష మాట్లాడతారు. మేడగదిలో ఉన్నవాళ్ళు మాట్లాడింది ఏ భాషలు? నానా భాషలు, అన్య భాషలు. నేను ఒక సమాచారాన్ని చెప్తాను. 50% నిజమై ఉండొచ్చు, 50% కాకపోవచ్చు. నేను మేడగదిలో గైడ్ని కూర్చోబెట్టి తెలుసుకున్న వివరాలే చెప్తున్నాను. ఒక గైడ్ నాకు చెప్పిన మాట ఏమిటంటే, 2000 సంవత్సరాల క్రితం ఈ మేడగదిలో పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు యేసు ప్రభు శిష్యుడు తోమా మలయాళంలో ప్రభువుని స్తుతిస్తున్నాడట. మలయాళం భాష. మన భారతదేశం నుంచి యూరప్ దేశానికి కొంతమంది వ్యాపారస్తులు వెళుతూ ఆ రోజు యెరూషలేములో పస్కా పండుగ జరుగుతుంది కనుక అక్కడ ఆగారట. వెంటనే ఈ మలయాళపు వ్యాపారస్తులు తోమా స్పష్టంగా మలయాళంలో దేవుని స్తుతిస్తూ ఉంటే ఆశ్చర్యపడిపోయారట. అరే, మన మలయాళం భాష మనమే అంత స్పష్టంగా మాట్లాడడం, ఇతను ఎవరు బాబా, యూదుడు ఉన్నట్టున్నాడు, ఇతను ఇంత చక్కగా మారుతున్నాడు అని. ప్రార్థన అయిపోయిన తర్వాత తోమా దగ్గరికి వెళితే, తోమాకి ఏం తెలుసు వీడు మలయాళం? వెళ్ళిపరిచి ఆయబ అరేంజ్ వెళ్ళిపరిచి ఆయబ అంటే ఏం తెలుస్తుంది? ఈ మలయాళం వాళ్ళు ఒక పట్టు వదిలిపెట్టరు వీళ్ళు. వీళ్ళు మామూలు వదిలిపెట్టరు. ఇక మొత్తం మీద తోమా ఎంటబడి పేతురు, యోహాను, యాకోబు దగ్గరికి, అంటే ఇతను మా దేశం ఎప్పుడన్నా వచ్చాడా? సరే, వీళ్ళు అన్నారు, ఏం మాట్లాడుతున్నారు వినండి. ఇప్పటి వరకు ఈ తోమా ఇతను మా మలయాళం భాషలో స్పష్టంగా దేవుని స్తుతిస్తున్నా, మా మలయాళం భాష ఇతనికి ఎట్లా తెలుసు? పేతురు అంటాడు, మాకెలా తెలుసురా నాయన? అప్పుడు ప్రార్థన చేసి పేతురు, తోమా, భారతదేశం మీద ఏదో దేవుని సంకల్పం ఉన్నట్టుంది, అందుకే నీ ద్వారా మలయాళంలో దేవుడు ప్రభువును స్తుతించారు, అందుకని అని పేతురు, యోహాను, యాకోబులు అతనికి ప్రార్థన చేసి తోమాకి ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పంజాబ్ మీదుగా ఈ పడమట దిక్కుగా బయలుదేరి కేరళకు వచ్చాడని అక్కడ గైడ్ చెప్పారు. నాకు నమ్మడానికి ఏ సందేహం లేదు. లేకపోతే తోమా, పేతురు, యోహాను, యాకోబులు వస్తారు కానీ తోమాతో మన దేశంలో ఏం పని అతనికి? 50% అన్నాను కానీ మీరు నమ్మకపోవచ్చు. మీరు చూస్తూ వినుచూ ఉన్నా ఏం చూడాలి, ఏం వినాలి? ఒకరికి ఆత్మ వచ్చిందంటే వాడు భూమి మీద నిలబడలేడు. ఈ మంటి ఘటాలలో మహిమ ఐశ్వర్యము కుమ్మరించబడ్డాక తట్టుకోగలమా, తాలుకోగలమా? ఎందుకు పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు? ఉపవసించండి, కన్నీరు కార్చండి,
విధేయులకు అనుగ్రహింపబడేదే దేవుని పరిశుద్ధాత్మ. అందుకే యేసు ప్రభు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేంత వరకు మేడగదిని విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు. తప్పనిసరిగా పరిశుద్ధాత్మని పొందండి. మన పితరులు అపోస్తుల కార్యాల పరిచర్య చేసేటప్పుడు దేవుని ఆత్మ కుమ్మరించబడ్డట్టుగా లేఖనాల్లో లేదా? మనకు తెలిసిన గొప్ప గొప్ప దైవజనులు ఈ 200-300 సంవత్సరాల్లో సేవ చేసిన సేవకులు ప్రసంగాలు చేస్తుంటే పరిశుద్ధాత్మని పొందిన సమాజాలు లేవా? మరి ఎందుకు నీవు పరిశుద్ధాత్మని పొందుకోవట్లేదు? ఇంకా నీవు పరిశుద్ధాత్మని పొందితేనే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ పోలికలోకి మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. క్లెయిమ్ 2వ అధ్యాయం 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే. 2వ అధ్యాయం 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను చెప్పి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. అది మీరు తెలుసుకోవాలి. నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, యేసు ప్రభు మనకు ప్రభువుగాను అధిపతిగాను నాయకునిగాను కాపరిగాను ఉంటే మనకు ఏది అవసరమైన ఎంత అవసరమైన తిన్నగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. యేసు ప్రభు చచ్చి కుళ్ళి కంపుకొట్టుంటే ఆయన అడగం. ఇప్పుడు ఎవరో ఒక అతను చనిపోయి ఇక గంటలో సమాధి చేసేస్తాం. వాళ్ళ కొడుకో ఎవరో వాళ్ళ తండ్రి దగ్గరికి నానా 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 నాకు బైక్ కొని పెడతానన్నా కొనిపెట్టినానా అంటే లేస్తాడా? లేవడం. ఇక ప్రపంచానికి వేరొక్క విధి లేదు, మీరు నమ్మక తప్పదు. ఇశ్రాయేలీల వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి, నమ్మాలి. అందుకే ఈ సెలబ్రేషన్. నేను రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు క్రీస్తుని మీరు ఎలా ఎరిగి ఉన్నారు? ఆ మధ్య ఒక ఆవిడ అంటుంది, వేసవకాలం ఒంటిపోటు పడి 12:30కి ఓ సహోదరి వస్తా ఉంది, ప్రార్థన ఆవిడే. యేసన్న గారు ఆవిడ చూశారు కానీ ఆవిడ యేసన్న గారిని చూడలా. మన ప్రార్థనకు వచ్చే సిస్టర్ కదా పలకరిద్దామని దగ్గరకు వచ్చాక, వందనాలమ్మా, ప్రైజ్ ద లార్డ్. ఆవిడ తల పైకెత్తి చూసి యేసన్న గారిని చూసి ప్రైజ్ ద లార్డ్ అంది. ఇదే దేశం మోడల్ రా. ప్రైజ్ ద లార్డ్ అంటాం, లేకపోతే వందనాలండి, స్తోత్రాలండి, హల్లెలూయా అంటాం. ప్రైజ్ ద లార్డ్ ఇదే మోడలు. వెంటనే యేసన్న గారు చూసి తుడుచుకో, వేసవకాలం కదా, చిరుచెమట్లు బట్టున్నాయి, సన్న పొట్టు ఒకటి పెట్టుకొని ఉంది. ఎప్పుడైతే యేసన్న గారిని చూసిందో తుడిపేద్దామన్న ప్రయత్నంగా ప్రైజ్ ద లార్డ్ అంది. అది కాస్త ఇక్కడి నుంచి ఇక్కడికి నామం అయింది. తుడుచుకో అంటే యేసన్న గారు స్కూల్లో అందరూ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని వాళ్ళ కోసం వాళ్ళేమైనా అనుకుంటారేమో వీళ్ళేమైనా అనుకుంటారేమో అని పెట్టుకున్నామమ్మా. మరి యేసయ్య ఏమన్నా అనుకుంటారు కదా. యేసయ్య అయితే మనోడేగా, అంటే మీ బామర్దా లేదా మీ మర్దా? యేసయ్య అయితే మనోడేగా అంటుంది. యేసయ్యని మీరు ఎలా ఎరుగున్నారు?
ప్రభువుగా ఎరుగున్నారా? రక్షకునిగా ఎరుగున్నారా? లేకపోతే మన ఇంట్లో పాలేరులాగా, అదే చెప్పాను కదా, తెల్లవారుజామున మగ్దలేన మరియ అంటది, హే హే తోటమాలి. సాయంకాలం ఎమ్మాయి మార్గంలో వెళ్ళే వీళ్ళు అంటారు, హే బాటసారి. ఈవిడికేమో తోటమాలి, వాళ్ళకేమో వీళ్ళున్నారే రోమీలు, ఈ శత్రువులు ఉన్నారే, వాళ్ళేమో ఏండే పిలాతు గారు. మూడవ రోజు వాళ్ళు లేస్తానన్నాడండి. ఎవరాడు? ఆ వంచకుడు లేస్తానన్నాడండి. వాళ్ళ దృష్టిలో ఏమో వంచకుడు, ఈవిడి దృష్టిలో ఏమో తోటమాలి, వీళ్ళ దృష్టిలో ఏమో. మరి మీ దృష్టిలో పాలేరా? ఎవడవాడు పాలేరా? అందే పాలేరా? అందుకే పౌలు ఇంచుమించు పత్రికలు రాసేటప్పుడు అంటారు, యేసు క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తుని ఎలా ఎరిగి ఉన్నారు మీరు? పౌలు అంటారు, శరీరానుసారంగా అయితే నేను ఎరగాలని అస్సలు ఇష్టపడట్లేదు, కానీ ఏ విధము చేతనైనా పునరుద్ధానపు శక్తిని, బలాన్ని నేను ఎరగాలి. నా ప్రభువుని మీరు నాయకునిగా, తండ్రిగా, కాపరిగా ఎరిగి ఆయనకి అప్పగించుకుంటే మీ మార్గాలన్నీ నా ప్రభు సరళం చేస్తారు. మరి ముఖ్యంగా మీకు కావలసిన ప్రతిదీ 3.5 సంవత్సరాల పరిచర్యలో నా ప్రభు దగ్గరకు వచ్చిన ఏ ఒక్కళ్ళని నా ప్రభు ఖాళీగా ఒట్టి చేతులతో పంపించిన దాఖలాలు లేవు. నా ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోష సమాధానాలు పొందుకొనే నా ప్రభు దగ్గర నుంచి తిరిగి వెళ్ళారు. అందుచేత నా దేవుని ప్రియులారా, మీ హృదయంలోనైనా మీ ఇంట్లోనైనా నా ప్రభువుకి ఆధిపత్యాన్ని అప్పచెప్పండి. నా ప్రభువే మీ సమస్త అక్కరలు తీరుస్తూ స్వార్థం లేని సాత్వికుడైన నా ప్రభు నిత్య మహిమకి మనల్ని వారసులుగా మార్చునుగాక. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సంఘానికి, దైవజనులు, నాన్నగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధాత్ముడు ప్రతి మాట మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్వేస్. సుమారు 2 గంటలకు పైగా